ప్రకాశం జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. చోరీ కేసులను ఛేదించడానికి ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లడానికి వెనకాడడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్లో దొంగల కోసం వేట కొనసాగిస్తున్నారు. చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు అధికారులు తప్పించుకు తిరుగుతున్న దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. మధ్యప్రదేశ్ పోలీసు అధికారుల సాయంతో అలు పెరగని కృషి చేస్తున్నారు. దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు దొంగలకు చాకచక్యంగా చెక్ పెడుతున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒంగోలు తాలూకాలో జరిగిన 2 చోరీ కేసులను ఛేదించారు. లక్షలాది రూపాయల చోరీ సొత్తును రికవరీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ కేసు వివరాలను వెల్లడించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాల్ని శాంతి అనే మహిళ బోరడీ కొట్టించింది. మహిళ నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను దొంగిలించింది. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు శాంతి అనే మహిళను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసు మనము ఛేదించడం జరిగింది. మరో కేసు వివరాలు చూస్తే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బృందావన కాలనీలో బృందావనం కిషోర్ తన కుమార్తె పెళ్లిలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో 1,35,000 రూపాయల నగదు, బంగారు ఆభరణాలు కలిపి ఉన్న బ్యాగ్ పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పట్టుబడ్డ దొంగల గురించి దర్యాప్తు చేస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రకాశం జిల్లాతో పాటు తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో కూడా పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్ అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాలను వెల్లడించిన సందర్భంగా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయమై వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాలు నేరాలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. అట్లాగే ఈరోజు ఇంకొక విషయం కూడా లిమిట్స్ సంబంధించి మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ అవి చేసాము.
దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తం ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ పెళ్ళూరు దాకా, సో ఎంటైర్ స్ట్రెచ్ అంతా కూడా మనం దరిదాపు 31 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఈ 31 లొకేషన్స్ అరౌండ్ 50 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు, ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరపు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయ్ కృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి మెటీరియల్ ఏదే విధంగా చేశారో ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చోరీ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు.